నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు గోంగూర ప్రాన్స్ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. మామూలుగానే గోంగూర పచ్చడి కూర అంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కదా. పేరు చెప్తేనే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి. అంత టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి కాంబినేషన్తో ఈ పులావ్ని ట్రై చేయండి. తప్పకుండా ఒక మంచి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తారు. మరి దీని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా? ముందుగా ఇక్కడ నేను గోంగూర తీసుకున్నానండి. ఈ సైజులో ఉన్న 2 కట్టల గోంగూరని తీసుకున్నాను. ఈ గోంగూర ఆకులన్నింటినీ కూడా తీసుకుని 4-5 సార్లైనా కడుక్కోవాలండి. గోంగూరలో ఇసుక చాలా ఎక్కువగా ఉంటుంది. కడుక్కున్న తర్వాత ఏదైనా కప్లో మెజర్ చేసుకుంటే ఇక్కడ నాకు 2 కప్పులు వచ్చాయండి. గోంగూర కప్పులో వేసినప్పుడు లూజ్గా కాకుండా ఇలా టైట్గా కొలుచుకోండి. ఈ 2 కూడా పక్కకు పెట్టుకోండి. ఈ కప్తోనే నేను 1 కప్పు దాకా కూడా బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఈ బాస్మతి రైస్ 300 గ్రాముల దాకా కూడా ఉంటుంది. అదే కనుక కప్పుల్లో చెప్పాలంటే కప్పున్నర దాకా కూడా బాస్మతి రైస్ని తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే సోనా మసూరి రైస్ కానీ చుట్టుముత్యాల బియ్యంతో కూడా చేసుకోవచ్చు. వీటిని కడుక్కుని నానబెట్టుకుని పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్ని పెట్టుకుని దాంట్లోకి ఒక 1/2 kg దాకా కూడా పచ్చిరొయ్యల్ని తీసుకున్నాను అండి. ఇవి క్లీన్ చేసిన తర్వాత 1/2 కిలో వరకు అవుతాయి. వీటిని ప్యాన్లో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని 1 టీ స్పూన్ దాకా కూడా ఉప్పుని వేసుకుని అలానే 1/2 టీ స్పూన్ అంత పసుపుని వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేయించుకోండి. మూత పెట్టుకుని వీటిని కుక్ చేసుకుంటే కనుక పచ్చిరొయ్యల్లోంచి ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తుంది. ఈ విధంగా పచ్చిరొయ్యల్లోంచి నీరు వచ్చిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా కూడా కారాన్ని వేసుకుని మరొక్కసారి అంతా కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకుని ఈ నీరు అంతా దగ్గర పడేంత వరకు కూడా దీన్ని ఉడికించేసుకోండి. అంటే ఈ విధంగా రెడీ అవ్వాలండి. అప్పుడు ఉప్పు కారం అన్నీ కూడా పచ్చిరొయ్యలకి బాగా పడతాయి. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ని కట్టేసుకుని వీటిని పక్కకు తీసేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కుక్కర్ని పెట్టుకుని దాంట్లోకి 2 టీ స్పూన్ల దాకా కూడా నూనెను వేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర ఆకులన్నిటినీ కూడా దీంట్లోకి వేసుకోండి. చూసారా, ఆ గోంగూర కప్పులో చూడడానికి తక్కువగానే ఉంది కానీ మనం ఇలా కుక్కర్లో వేసేటప్పటికి ఎక్కువ కింద అనిపిస్తుంది. మళ్ళీ వీటిని మగ్గించుకునేటప్పటికి చాలా దగ్గరికి అయిపోయి ఈ విధంగా చిన్నగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇలా గోంగూర అంతా కూడా ఈ విధంగా రంగు మారిన తర్వాత గరిటెతో చూపిస్తున్న విధంగా మ్యాష్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో వీటిని మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఈ గోంగూర అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్లోకి మరొక 2 టీ స్పూన్ల దాకా కూడా నూనె, 2 టీ స్పూన్ల దాకా కూడా నెయ్యిని వేసుకుని హోల్ మసాలా స్పైసెస్ అన్నిటిని కూడా వేసేసుకుని వీటిని జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోండి. 30 సెకండ్లు అయిన తర్వాత 5-6 వరకు కూడా పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయల్ని ఇలా చీరికలా కోసుకుని వేసుకుని వీటిని కూడా ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే ఈ విధంగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించేసుకోండి. గోంగూరతో మనం ఏం వండినా కూడా మిగతా ఫ్లేవర్స్ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. అందుకే మసాలాలన్నీ కూడా తక్కువ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక టొమాటోని వేసుకుని అలానే ఒక 1/2 టీ స్పూన్ అంతా ఉప్పు కూడా వేసేసుకుని టొమాటోలు మెత్తగా అయ్యేంత వరకు కూడా మగ్గించేసుకోండి. టొమాటోలు మనం గరిటెతో గనక ఈ విధంగా నొక్కితే మెత్తగా అయిపోతే ఇవి మగ్గిపోయినట్టండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిరొయ్యలు అలానే ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూర కూడా వేసేసుకుని అలానే 1 టీ స్పూన్ దాకా కూడా ధనియాలు జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ దాకా కూడా గరం మసాలాను వేసుకుని ఒక్కసారి అంతా కూడా కలిసేలా కలుపుకోండి. గరం మసాలా మనం ఈ గోంగూర పచ్చిరొయ్యలకి ఎక్కువ వేయకూడదండి, చాలా తక్కువ మాత్రమే వేసుకోవాలి. అంతా కూడా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 5 నిమిషాల పాటు అలా మగ్గనివ్వండి. దానివల్ల పచ్చిరొయ్యలకి గోంగూర ఫ్లేవర్ అలానే మిగతా ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయన్నమాట. 5 నిమిషాల తర్వాత మనం ఏ కప్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్తో కప్పున్నర దాకా కూడా నీళ్ళని పోసుకుని ఒక్కసారి కలిపేసుకుని ఇదంతా కూడా మరగనివ్వండి. మధ్యలో ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకుని అలానే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా దీంట్లోకి వేసేసుకొని అంతా కూడా కలిసేంత వరకు ఒకసారి కలిపేసుకోండి. దీంట్లో మనం పచ్చిరొయ్యలు వేయిస్తున్నప్పుడు కారం అలానే 5 పచ్చిమిరపకాయలు వేసాం కదండి, అదైతే సరిపోతుంది.
కుక్కర్ మూతను పెట్టుకుని మీరు తీసుకున్న బియ్యాన్ని బట్టి 1 లేదా 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. అదే సోనా మసూరి రైస్ అయితే 3 లేదా 4 విజిల్స్ రానివ్వండి. కుక్కర్ విజిల్స్ వచ్చేసి వేపర్ పోయిన తర్వాత తీసుకుని చూసుకుంటే ఈ గోంగూర పచ్చిరొయ్యల పులావ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అండి. ఇది వేడిగా ఉన్నప్పుడు లైట్గా ముద్దగా అనిపిస్తుంది గోంగూర వల్ల, కానీ ఒక 5 నిమిషాలు అయ్యేటప్పటికి ఇది చాలా పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.